హాయ్, హలో, నమస్తే. నేను మీ సంధ్య. టుడే కరెంట్ అఫైర్స్ జీకే అప్డేట్స్ చూద్దామా? వెల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 18/5/2026 సోమవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 గంటల్లో హైదరాబాద్ టు ముంబై 3 రాష్ట్రాల్లో హై స్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టు తెలంగాణలోని 93 కిలోమీటర్లు. కోకాపేట, వికారాబాద్లలో రైల్వే స్టేషన్లు. మహారాష్ట్ర పరిధిలో 3 ప్రాంతాల్లో 35 కిలోమీటర్లు మేర భూగర్భ మార్గం. నెక్స్ట్ ఔటర్ రింగ్ రక్తపు రంగు. ఇష్టారాజ్యంగా లారీల నిలిపివేత. అదుపు తప్పి వేగం గతి తప్పిన గస్తీ. ఇంజనీరింగ్ టాపర్ అమ్మాయి. రాష్ట్ర చరిత్రలో తొలిసారి 156.63 మార్కులతో మొదటి స్థానంలో రిషి. ఎబ్సెట్ 2026 ఫలితాల విడుదల. అగ్రికల్చర్లో 150.17 మార్కులతో అహ్మద్కు ప్రథమ ర్యాంక్. సంక్షేమ గురుకులాలకు ఇక నెలవారీ బిల్లులు చెల్లింపు. రేపటి ఆహార అవసరాల కోసం స్వాతంత్రం పొందిన తొలినాళ్లలో జనాభా అవసరాలకు తగినట్లుగా మన దేశం ఆహారోత్పత్తిని సాధించలేకపోయింది. అమెరికా పంపిన ఆహారం మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎంఎస్ స్వామినాథన్, నార్మన్ బోర్లాగ్ వంటి విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్తల సారథ్యంలో వచ్చిన హరిత విప్లవం దేశంలో ఆహారోత్పత్తి నాటకీయంగా పెంచేసింది. ఇప్పుడు ఇతర దేశాలకు ఎగుమతి చేయగల స్థితిలో భారత్ నిలిచింది. రేపటి రోజుల్లో పెరిగే ఆహార డిమాండ్ను అందుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితి సరిపోతుందా? కేంద్రమే డబ్బులు ఇస్తుంటే ధాన్యం కొనుగోలుకు ఇబ్బంది ఏంటి? సర్పై రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఉద్యోగుల మీద నమ్మకం లేదేమో. బండి భగీరథ్ కేసులో కేంద్ర ప్రమేయం ఉండదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ఓట్లకి కర్ణాటకలో డిమాండా? మళ్లీ దాడులకు సన్నద్ధం. ఇరాన్కు సమయం మించిపోతుందన్న ట్రంప్. ఒప్పందానికి త్వరపడకపోతే మిగిలేది ఏమీ ఉండదని హెచ్చరిక. ఏఐ ఫోటోతో పెట్టిన మరో పోస్టు వైరల్. కేంద్ర మంత్రి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. కాంగ్రెస్, భాజపా బాలికకు అన్యాయం చేయాలని చూశాయి. వచ్చే మా ప్రభుత్వంలో నగరంలో 24 గంటలు తాగునీటి సరఫరా. కేటీఆర్. 5 పార్కుల్లో భూగర్భ జలాలు పైకి. సత్ఫలితాలను ఇచ్చిన షాలో ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్ పైలట్ ప్రాజెక్ట్. ఆర్సీబీ అడిగేసింది. ఐపీఎల్ 19 ప్లే ఆఫ్స్లో ప్రవేశం. పంజాబ్ పరాజయాల సిక్సర్. మెరిసిన వెంకటేష్, కోహ్లీ, రసిక్. పోరాడి ఓడిన సాత్విక్ జోడీ. రాజస్థాన్ హ్యాట్రిక్, ఢిల్లీ చేతిలో ఓటమి. సత్తా చాటిన స్పార్క్ కోరెల్ రాహుల్. మళ్లీ బంగ్లాదే పైచేయి. పాక్తో రెండో టెస్టులో 36 పరుగుల ఆధిక్యం. 60 ఏళ్ల నాటి ప్రతిపాదనకు కార్యరూపం. త్రిభాషా సూత్రంపై సిబిఎస్ఈ ఈ నిర్ణయం. నెక్స్ట్ ఎబోలాపై ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ. నెక్స్ట్ నెదర్లాండ్స్, స్వీడన్లతో వ్యూహాత్మక బంధం. రక్షణ, విలువైన ఖనిజాల వంటి రంగాలపై ఒప్పందాలు. స్వీడన్ పురస్కారం స్వీకరణ. రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాఫ్ పురస్కారాన్ని స్వీడన్ అందజేసింది. ఇంతవరకు ఇలాంటి 31 పురస్కారాలు ఆయన విదేశాల్లో స్వీకరించారు. ఎవరు? పిఎం మోదీ. నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 38కి పెంపు. ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్రపతి. సతీశన్ క్యాబినెట్లో 20 మంది, 14 మందికి తొలిసారి మంత్రి పదవులు. కేరళ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణం చేయనున్న వీడి సతీశన్ తన క్యాబినెట్ కూర్పును పూర్తి చేశారు. ఎవరెస్ట్ పైకి 32వసారి. నేపాల్కు చెందిన షెర్పా కామిరిటా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 8,848.86 మీటర్లు 32వసారి అధిరోహించి తన పేరిట ఉన్న రికార్డు తానే బద్దలు కొట్టారు. ఎటువంటి రాజ్యాంగపరమైన ఆంక్షలు లేవు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు పదవి విరమణ ప్రయోజనాలపై అలహాబాద్ హైకోర్టు స్పష్టీకరణ. నెక్స్ట్ రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు. భారతీయుడితో సహా 4 మృతి. మిల్లర్లతో క్వాలిటీ కంట్రోల్ మిలాఖత్.
కొన్ని మిల్లుల నుంచి నూకలు అధికం. నాణ్యత లేవని సన్నబియ్యానికి అమ్మేస్తున్న కొందరు రేషన్ కార్డుదారులు. అమరావతిలో తొలి క్వాంటమ్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్. ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ జనాభాలో సగం బీసీలే. 2024 కులగణన నివేదికల వెల్లడి. ఇంటర్నెట్ వాడుతున్న మగవాళ్ళు 17%. స్టెమ్ ఆధారిత కోర్సుల్లో మహిళలను తీర్చిదిద్దాలి. నైపుణ్య శిక్షణ, ఉపాధి భూతంతోనే వికాసం. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాము. మెహర్గఢ్ స్థలం ఏ నది పరివాహక ప్రాంతంలో ఉంది? బోలాన్. హరప్ప నాగరికతలో అత్యంత పెద్ద ధాన్యాగారం ఎక్కడ లభించింది? హరప్ప. ఋగ్వేదంలో ఎక్కువగా ప్రస్తావించబడిన నది ఏది? సింధు. నిష్క అనేది వేదకాలంలో ఏమిటి? బంగారాభరణం, నాణ్యం. ఈరోజు వీడియో క్వశ్చన్ చూద్దాము. ఇండియన్ హిస్టరీ జీవులకు సంబంధించి. ఋగ్వేదంలో దశరాజ్ఞ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగినట్లు పేర్కొన్నారు? సింధు నాగరికతలో అతిపెద్ద ధాన్యాగారం ఏ ప్రాంతంలో కనుగొన్నారు? భారతదేశంలో ఇనుము వినియోగం విస్తృతంగా ప్రారంభమైన కాలం ఏది? బౌద్ధ మత తొలి సంగీతి ఎక్కడ జరిగింది? ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పగలిగినట్లయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో ఎండ్ వర్క్ చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.